मरी जाऊंगा तो యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకుంటాడు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీద ఎక్కాను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునికిపాటు రానియనని. అది ఎఫ్రతాలో ఉన్నదని మేము వింటిమి. యాయారు పొలంలో అది దొరికింది. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములలో ప్రవేశింపు. నీ యాజకుల నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి ఇంకుడవై ఉండదుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమించుతుంది. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాడు. ఆయన మాట తప్పని వాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను. ఇక్కడనే నేను నివసించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ముఖ్యమైనటువంటి కీర్తన. మనమందరం కూడా నివాసం ఉంటున్నటువంటి స్థలాలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చో. ఈ కీర్తన యాత్ర కీర్తన. ఈ రోజున మరి సహోదరులు వారి గృహంలో మరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు. దేవుని నామాన్ని మేము కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే ప్రథమ స్థానము దేవుడికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనమందరం కూడా కుటుంబాల్లో ఉన్నాము. ఈ కుటుంబము ఫలభరితంగా ఆశీర్వదకరంగా ఏ కుటుంబం ఉంటుందంటే, ఏ కుటుంబంలో అయితే దేవునికి స్థానం ఉందో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతూ ఉన్నదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కీర్తనకారుడు అంటున్నాడు 5వ వచనములో, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవాకు నేనొక నివాస స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు ఉనికిపాటు రానియనను. దేవునికి స్తోత్రం. ఈ తీర్మానము ఏమిటంటే, ఫస్ట్ ప్రయాణం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. ఏమన్నాడు? యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు అన్నాడు. అంటే దేవుడికి నివాస స్థలాన్ని నేను ఏర్పరచుకున్న వరకు ఈ గృహములో నేను కొన్నటువంటి ఆ ఇంటిలో నేను ఉండను, నేను కొన్న మంచం మీద ఉండును, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కన్నురెప్పలకు కునికిపాటు కూడా రానియనన్నాడు. ఇది ఎప్పటివరకు? దేవునికి నా ఇంటిలో నేను స్థలము కల్పించు వరకు, దేవుడికి స్థానము కల్పించే వరకు, నివాసము కల్పించే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉంటానన్నాడు. అంటే మనందరం కూడా తెలుసు, దేవుని బిడ్డలారా, యూదులు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక గది కడతారు. ఆ గది దేనికి కడతారంటే, వాళ్ళ బెడ్రూమ్ అన్నీ ఉంటాయి, ఇంకో గది కడతారు. ఆ గది దేనికంటే
ప్రార్థనకు. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవులు కూడా ప్రార్థనా గది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ప్రార్థనా గదిలో మన దేవునితో గోచాడడానికి, ఆ దేవుని ముఖదర్శనం చేయడానికి, మన యొక్క రహస్య ప్రార్థనకి, మన దేవునితో ఒడంబడిక చేసుకోవడానికి ప్రార్థనా గది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజున కీర్తనకారుడు దేవుని కొరకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. జీవితంలో మనం చాలా చేస్తూ ఉంటాం, కానీ దేవుడి స్థానం ఏంటంటే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోతూ ఉంటాం. కానీ దేవుడి రోజున ఎవరైతే తనకు మొదటి స్థానం ఇస్తూ ఉన్నారో ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఎవరుంటారు? దేవుడు నివాసం చేస్తాడు. చూడండి అక్కడ 12వ వచనం, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా కోరుకొని ఉన్నాడు. ఏ పట్టాన్ని ఎన్నుకున్నాడు? సియోనును దేవుడు తనకు నివాస స్థలముగా ఆయన కోరుకొని ఉన్నాడు. 14వ వచనం, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఈ స్థలం ఏ స్థలం అండి? దేవుడు కోరుకున్నటువంటి స్థలం. వాళ్ళ ఇంటి కోసం వెళ్ళినప్పుడు, అయ్యా మేము ప్రార్థన చేసుకుంటాం అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ చాలా మంది అబ్జెక్ట్ చేస్తారు, మరి ఇక్కడ అబ్జెక్షన్ చేయలేదు. అంటే ఇది దేవుడు కోరుకున్నటువంటి స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది నిజంగా సహోదరి చెప్పిన సాక్ష్యం, వాళ్ళు చేసిన ప్రార్థనలు, మరి వారి కోసం దేవుడు ఏర్పాటు. ఇది ఎవరి కోసం? తన నివాసం కొరకు. దేవుడు తన నివాసం కొరకు, తన బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలం ఇది. దేవునికి స్తోత్రం. అంటే మరి మనం భూమి మీద మనం అందరం కూడా, ఆయన సొంత ఇల్లు లేదనుకుంటారా మీరు అందరూ? ఉందా లేదా? ఉంది. 3 ఫ్లోర్లు ఇల్లు ఉంది. కానీ దేవుడి యొక్క దేవునికి లోబడి ఇల్లునా కానీ ఇల్లు లేని వాళ్ళగా వీళ్ళు అడగాలని ఎంత బాధగా ఉంటుందో తెలుసా? సహించలేము అంత బాధ. అలాంటి సంఘటన కూడా బైబిల్లో ఉంది. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. దేవుడు కోరుకున్న స్థలము గురించి మనం చూసాము. ఇప్పుడు దేవుడు ఈ యొక్క ఇంటి గురించి ఇంకో విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం 35వ అధ్యాయము కుటుంబము నేను మొదలు ప్రారంభించేటువంటి అంశము, కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే మనము ఏం చేయాలి? సో ఇక్కడ 35వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను రెఖాబీల ఎదుట ద్రాక్షారసం పొందిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను, కనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. అంటే ఒక మన యొక్క పితరుడు, అంటే మన యొక్క గోత్రములో కానీ మన వంశములో కానీ ఏం చేస్తున్నాడు? తనకు పుట్టినటువంటి పిల్లలకి ఒక ఉపదేశం చేశాడు. ఏం చేశాడు? 5వ వచనములో ద్రాక్షారసంతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షరసం త్రాగమంటే ఏం చెప్పాడు? 6వ వచనంలో మా పితరుడకు రేఖాబు
మీరు ద్రాక్షారసం త్రాగకూడదని ఆజ్ఞాపించాడు అన్నాడు. మా పితరుడైన రేకాబు ఏమన్నాడు? ద్రాక్షారసం త్రాగొద్దన్నాడు. అంటే అలా అంటే ఆ యొక్క వంశ పారంపర్యంగా ఎలా ఉంచారా? ఆయన చెప్పాడు కాబట్టి ఇంకా మాలో ఎవరు కూడా ముట్టుకో ద్రాక్షారసాన్ని. కుటుంబం ఆశీర్వదించబడాలంటే పునాది పితరుల దగ్గర నుంచి పడుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే అక్కడ నుంచి ఎక్కడి నుంచి మన పితరుల దగ్గర నుంచి మనం అనుసరిస్తున్నాం దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క శాసనాలని, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్ని మనము అనుసరిస్తున్నటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేకాబు యొక్క మాటను తూచా తప్పకుండా వారు పాటించారు. సో అప్పుడు ఏమన్నాడు? మీరు ఇల్లు కట్టుకోవద్దు, సొంతంగా విత్తనాలు వేయద్దు, తోటలు నాటవద్దు అని చెప్పాడు. ఇక్కడ మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసింపవలని మీకు ఆజ్ఞాపించాను అన్నాడు. అలాగే కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క శాసనము ఏమైంది? ఈ రోజున పిల్ల పిల్ల తరాన అనుసరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ మాటను మనము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో చదువుతాం. దేవుని యొక్క శాసనాలను ఎలాగ ముద్రించమన్నాడు? మోషేతో దేవుడు ఏ విధంగా మరి వాటిని ఉంచమన్నాడంటే 6వ వచనంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు మన పితరుల్ని ఎన్నుకొని వారి ద్వారా మనకు కొన్ని విషయాలు నేర్పించి, మరి ఇప్పుడు మోషే ద్వారా ఏ శాసనం ఇచ్చాడు? నువ్వు నీ పిల్లలకి, నీవు నీ కుమారులకు వేటిని అభ్యసింప చేయమన్నాడు? నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఇప్పుడు దేవుని మాటలు ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలి. సో యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనం ఎవరిమి? దేవుని నివాస స్థలమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? హృదయము. మన హృదయం అంటే దేవుని యొక్క నివాస స్థలము. నివాస స్థలము. ఈ హృదయాన్ని మనం దేవుడికి గుడిగా తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ హృదయం దేవుడి నివాసం ఉండాలంటే ఈ యొక్క హృదయమే ఆలయం అయిపోవాలి. ఆలయం అయిపోవాలి. దాని అర్థం అది. ఇక్కడ ఒక పాయింట్ బై పాయింట్ వెళ్దాం మనం. నీ హృదయంలో ఉండవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలని. అభ్యసింప చేయాలి, టీచింగ్ చేయాలి. అభ్యసింప నేర్పించాలి. ఏమి నేర్పించాలి? దేవుని యొక్క ఆజ్ఞలను నేర్పించాలి. నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించాలి. ఇది ఒక ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చారండి మనకి. దేవుడు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి? ఈ తల్లిదండ్రులు నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్టు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆజ్ఞ ఏంటి? హృదయంలో దేవుడికి స్థలము కల్పించాలి. నువ్వు నేర్చుకున్నటువంటి యొక్క ఆజ్ఞ నీ పిల్లలకు నువ్వేం చేయాలి? టీచింగ్ చేయాలి, నేర్పాలి. నువ్వు టీచర్ అవ్వాలి. ఇక్కడ నేను మనందరం కూడా ఏమవ్వాలి? మన పిల్లలు నేర్పినప్పుడు టీచర్స్ అవ్వాలి. వాళ్ళు నేర్పించాలి, అభ్యసింప చేయాలి. నెక్స్ట్, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును. చూడండి, నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ విషయాలు మాట్లాడాలి. ఆ విషయాలను మాట్లాడాలి. త్రోవను నడుచున్నప్పుడు దేని గురించి మాట్లాడాలి? దేవుడి గురించి మాట్లాడాలి. పండుకున్నప్పుడు దేని గురించి మాట్లాడాలి? దేవుని గురించి మాట్లాడాలి.
లేచినప్పుడు దేని గురించి మాట్లాడాలి? వాటిని గురించి మాట్లాడాలంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి మాట్లాడాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఎంతగా మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇట్ ఈస్ ఏ పాయింట్ టు పాయింట్ టీచింగ్. ఎవరు నేర్పిస్తున్నారంటే అంశంగా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. చేతికి మనం ఇంతకుముందు సౌండ్ తెచ్చేటువంటి కడియాలుండి దానికి కొంచెం శబ్దం రావడానికి మొగలు కట్టేవాడు. సో ఇంతకుముందు పశువులకి మెడలో కట్టేవాడు. ఎందుకు కట్టేవాడంటే అది తప్పిపోతేమో, ఆ పశువు ఎక్కడుందో మేత తోలికెళ్ళినప్పుడు అది తప్పిపోతుందని వెతకడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పెద్దగా సౌండ్ వచ్చేటువంటి బెల్స్ కట్టేవాళ్ళు, వాటి మొగలు కట్టేవాడు. సో మన పిల్లలకు కూడా ఒకప్పుడు చిన్నప్పుడు వాళ్ళు మొగలు కట్టేవాడు. అంటే ఆ పిల్లోడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఒకలా వాడు చీకటిలోకి వెళ్ళినా కానీ వాడు తెలుసుకోవడం కోసం మొగలు కట్టేవాడు. సో ఇక్కడ ప్రభు వారు ఏమన్నారు? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలను. అంటే నువ్వు చెయ్యి కదిపావంటే చెయ్యాలి. అసలు నువ్వు ఓపెన్ చేసిన ఈ చెయ్యి పని చేస్తుందంటే ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ఆయన శాసనాలు గుర్తు రావాలి. ఆయన ఆజ్ఞలు గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలంటే పాపం చేయకుండా ఉండాలంటే ప్రభు మనకి గుర్తు రావాలి. ప్రభు గుర్తు రాకపోతే పాపం చేస్తాం. సో ఈ రోజున ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం ఎవరు? ఇలా మనమే కదా. సో మరి ఇక్కడ ఇంకొక మాట, అవి నీ కన్నుల నడుమ బాసికముల వల్లే ఉండవాలి. అంటే 4 హ్యాండ్ మీద ఉండాలండి. 4 హ్యాండ్ మీద ఉండాలి. అంటే ఇక్కడ కయ్యనుకు ఒక ముద్ర వేసాడు దేవుడు. ముద్రేసి ఎవరైతే వీడిని చంపుతాడో వాడికి 800 శిక్ష అండి. దానికి వాడు భయంకరమైనటువంటి ఆ శిక్ష వస్తుందని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సో కయ్యని ఎవరు చంపడానికి వీలు లేదు. సో ఆ విధంగా ఇక్కడ దేవుడి రోజున నిన్ను చూస్తే వాళ్ళకి అర్థమైపోవాలి నువ్వు ఎవరవని దేవుని బిడ్డవని వాళ్ళకి అర్థం. అందుకే దేవుని యొక్క శాసనాలు మన యొక్క హృదయంలో ఉండాలి, మన యొక్క మనసులో ఉండాలి, మన యొక్క 4 హ్యాండ్ నొసటి మీద ఉండాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలారా అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి అంటే జ్ఞానము మన బుర్రలో ఉండాలి. 4 హ్యాండ్ అంటే దేవుని యొక్క శాసనాలు మనలో ఉండాలి. సో ఈ విధంగా ఉండటం ద్వారా తర్వాత 9వ వచనం, నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గౌరుల మీదను వాటిని వాయవలెను. ఎన్నింటి విషయాలు ఎక్కడ? నీ ఇంటి ద్వార బంధాల మీద రాయమన్నారు. సో నేను వాక్యాలుగా పడుతూ ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? దేవుని యొక్క సన్నిధిని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. సో దీన్నే ప్రత్యక్షత అన్నారు. దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు? నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో దేవుడు అప్పుడు ప్రత్యక్షం అవుతాడు. అంతేగాని నువ్వు చీకట్లో కూర్చొని ప్రత్యక్షం ప్రభు అంటే నువ్వు ఎంత ప్రార్థన దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు నీకు? నువ్వు నదిలో నీరు వస్తేనే దాన్ని వాడుకుంటావు. అది ఎండిపోయిన నదిలోకి ఎవరూ వెళ్ళరు, ఉపయోగం లేదు. నీరు వస్తున్నటువంటి పిల్లలు ఏతికెళ్తారు, పొలాలు నీరు మలుచుకుంటాం, పంటలు పండించుకుంటాం. అంటే దేవుని యొక్క వాక్యము మనలో ఎలా ఉండాలంటే ప్రవహించేటువంటి నదిలాగా దేవుని యొక్క వాక్యము ఉండాలి. ప్రవహించేటువంటి నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సేద్యానికి, పంటలకి. ఆ విధంగా మనలో ఉన్నటువంటి వాక్యము అనేక జీవితాలు కట్టడానికి ఉపయోగపడాలి. రేకాబు తన పిల్లలకు నేర్పించాడు. రేకాబు ఏం చేశాడు? తాగమన్నాడు, తాగొద్దన్నాడు. ఇప్పుడు మా డాడీ కొడుకు డాడీ కూడా కలిసి తాగేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు చూస్తే తండ్రి కొడుకు ఇద్దరు కూడా బాటిల్ తెచ్చుకుని తాగేవాళ్ళు. ఇవన్నీ కూడా జనరేషన్స్ పాస్ అవుతున్నాయండి. ఈ విధంగా ఇలాంటి జనరేషన్ మనం అన్నీ కూడా పాస్ అయ్యాం. కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి దేవుడు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇది నేను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము అన్నాడు. ఏ స్థలాన్ని? ఈ స్థలాన్ని. ఈ స్థలం అంటే దేవుడు మనం కూడా గుడారం అన్నాడు.
ఈ గుడారము శిథిలమైపోతున్నటువంటి ఈ గుడారం అన్నారు. మనం కూడా శిథిలమైపోతున్నటువంటి గుడారం. ఈ విధంగా దేవుని యొక్క మాటలను రేఖాబు ఏ విధంగా నేర్పించాడు, ఆ విధంగా మనం ఎవరు నేర్పించాలి? మన యొక్క కుమారులకి, కుమార్తెలకి, భార్యలకి ఎవరు నేర్పించాలి? మనం నేర్పించాలి. వాక్యం ద్వారా నేర్పించాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా నేర్పిస్తూ 9వ వచనానికి వస్తున్నాం. మళ్ళీ ఇర్మియా గ్రంథము 35:9 వచనం. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇల్లు కట్టుకొనలేదు, ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించటం లేదు, విత్తనమైనను చల్లుట లేదు, గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండుకును సిరియల దండునకును భయపడి మనం యెరూషలేమునకు పోదుము రండని మేము చెప్పుకోండి కనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పింది. సో ఇక్కడ 9వ వచనం వచ్చేసరికి ఆయన ఏమన్నాడు? మేము విధేయులమగునట్లుగా. దేనికి? ఇంతకుముందు వాక్యంలో ఏమన్నాడు? మీకు ఇక్కడ పర్మనెంట్ హౌసెస్ కట్టుకోవద్దు అన్నాడు, విత్తనాలే వేయొద్దన్నాడు. అక్కడ వాక్యం చూడండి, 7వ వాక్యం. మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు అంటే దీనికి విధేయులయ్యారా లేదా? 9వ వచనంలో మా తండ్రి అయిన యెహోవా మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుకోలేదు, విత్తనములు కూడా. అంటే ఎంత అంటే ఒబీడియన్స్ అనేది, దేవుని మాటకు విధేయత అనేది కుటుంబంలో కావాలి. ఇక్కడ ఒబీడియన్స్ అనేది కూడా కావాలి. ఎవరి మాటకి? దేవుని మాటకి. అంటే వాళ్ళ పితృని యొక్క మాట దేవుని యొక్క శాసనంగా భావించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే దానికి విధేయులయ్యారో మళ్ళీ 14 వచ్చినసరికి చూడండి, ద్రాక్షారసము త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత బాగా వింటున్నారు చూడండి మాట. విధేయులైన వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. సో ఈ రోజుల్లో పిల్లల మాట వినటం లేదు, కుటుంబంలో పిల్లల మాట వినటం లేదు. పెందల కాడ లేచి ఈ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందరం కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్నాం. సో అక్కడ మరియు పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకున్న ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియోగక నా మాట వినకపోతిరి. ఇదేంటి పెట్టారా? మళ్ళీ ఇక్కడ మనం 19వ వచనం వచ్చేసరికి కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకును సంతతి వాడు ఎన్నడుక అనడు. ఎక్కడుంటారంటే వీళ్ళందరూ? ఎక్కడుంటారు వీళ్ళందరూ? దేవుని సన్నిధిలో. అంటే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే ఆ కుటుంబములో వాళ్ళందరితో పాటు దేవుడు వాళ్ళ కుటుంబంలో ఉంటాడు. వీళ్ళందరితో పాటు దేవుడు వీళ్ళెప్పుడు కూడా నా సన్నిధిలో ఉండక మానడు అన్నాడు. అంటే ఎక్కడుంటాడు? ఇప్పుడు దేవుని సన్నిధిలోనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 32వ కీర్తన పోతాం. 132వ కీర్తన. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకున్నాడు, నాకు విశ్రమ స్థానముగా. ఎవరు? సియోను. సో ఇప్పుడు మళ్ళీ నూతన నిబంధనలో చూసినట్లయితే ఇదే 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 16 నుంచి 18 వాక్యం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారు నాకు ప్రజలయ్యుందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పోలిక. విగ్రహములతో అంటే మనం అనుకుంటాం, బొమ్మలే అనుకుంటాం. మనం దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది విగ్రహాలతో. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏమన్నారు, అక్కడ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటే సో ఏమి సంబంధం అంటే దేవునికి, దేవుని యొక్క శాసనానికి, దేవుని యొక్క ఆజ్ఞకు ఏది మనం వ్యతిరేకంగా చేసినా అది ఎగెయిన్స్ట్ గాడే, అది దేవునికి వ్యతిరేకం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎవరమై ఉన్నామండి? జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. సో ఇప్పుడు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎలాగా? ఏమంటున్నాడు దేవుడు? నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను. దేవుడే స్వయాన నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నేను ఉంటాను అన్నాడు. అంటే దేవుడు ఎవరుంటాడు? మనతో దేవుడు ఉంటాడు. నేను వారి దేవుడినయ్యుందును, నేను వాళ్ళ మధ్య సంచరిస్తాను, నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నాకు ప్రజలయ్యుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నారు, ఆయనే మన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాం? ఆయన మన దేవుడైతే మనము ఆయన ప్రజలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఆయన మేపు గొర్రెలు 100వ కీర్తన చెప్తాడు. మనమందరం కూడా ఎవరమండి? ఆయన వైపు గొర్రెలము. ఈ రోజున ఇట్టి రీతిగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా గుడి. సో అన్ని జనులలో నుంచి వారు వెడలి ప్రత్యేకముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ప్రత్యేకంగా ఉండటం వలన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ రోజున తెలుసుకుంటున్నారు, వీరి విధానాన్ని చూస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే వీరి జీవితము ఒక సాక్ష్యముగా మారుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు సెలవిస్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందునని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు ఈ గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్న స్థలం ఏదన్నాడు? ఇదే అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. 132వ కీర్తనలో నేను విశ్రమించు స్థలము నేను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము ఇదే అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చూపించేటువంటి స్థలము ఇది దేవుని యొక్క ఆలయము. ఎందుకంటే మరి దేవుడు తన బిడ్డలు ఉండటానికి, వారు ఉండటానికి దేవుడు ఇచ్చినటువంటి స్థలం. ఈ స్థలము ఏ విధంగా ఆశీర్వదించబడింది? బిడ్డలకు దేవుని యొక్క ఆజ్ఞను నేర్పించడం ద్వారా మనందరూ కూడా దేవునికి ఆలయముగా ఉండటం ద్వారా ఈ రోజున ఈ కుటుంబము ఆశీర్వదించబడుతున్నది. మరి దేవుడు దావీదును ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విషయాన్ని కూడా మన జ్ఞాపకం చేసి ఉన్నాడు. 132వ కీర్తనలో దేవుడు మనందరం కూడా చదివే 132లో ఆల్రెడీ అక్కడ యాకోబు యొక్క బలిష్ఠుడికి మొక్కుబడి చేసాను. ఏమని చేశాడు? యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు ఇక్కడ ఏమీ చేయను అన్నాడు. అంటే ఇక్కడ అంతగా తీర్మానం చేసుకున్నారు కాబట్టి తన ప్రభు కోసం స్థలం కోసం వెతికారండి. ఆ రోజున ఆ యోసేపు మరియమ్మ గారికి మరి ఆ ప్రసవేత వచ్చినప్పుడు డోర్ కొట్టాడు. వెళ్ళి అని డోర్ కొట్టాడు. ఏ డోర్ తీలేదు, ఎవరు డోర్ తీలేదు. కానీ ఆయన యొక్క జననం అందరికంటే చాలా బాధాకరమైనటువంటి. కానీ ఈ రోజున వాళ్ళు కూడా ఇంటి విషయంలో అడిగిన మనందరూ పరిస్థితి అది. మనం అదికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు? మీరు దేవుని నమ్ముకున్నారా? అయితే మీరు ముగ్గు పెట్టరు కళా పేరు అని చెప్పేసి ఇల్లు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ దేవుడు
దేవుడు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు కాదు, పక్కింట్లో కాదు, ఎవరు ఇద్దన్నా కానీ ఎవరితో అవసరాలు తీసుకొచ్చి అలా చేతులు పెట్టాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా అలాగే జరిగింది అక్షరాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలారా అందరం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థలంలోనికి హెచ్చులు, ఇంత హెచ్చులోని తెచ్చుటకు నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీ ప్రభు అని 2వ సమూయేలు గ్రంథంలో ఎవరు దావీదు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించడం నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీది, నువ్వు ఆశీర్వదించితే ఎల్లప్పుడూ ఆశీర్వాదముగా ఉంటుంది అన్నాడు. దేవుని బిడ్డలారా ఈ రోజున మన కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే మనం దేవుని మీద ఆధారపడాలి. రిలై ఆన్ గాడ్ అంటే మనుషుల మీద ఆధారపడితే మనుషుల్ని అడిగితే మనకి ఇల్లు దొరకండి. దేనైనా కానీ మనం దేనితో ప్రారంభించాలి, ప్రార్థనతో ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు వాళ్ళ మనవాడు అంట చెప్పులు కొనియమని అడిగాడు. చెప్పులు కొన్నామంటే అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక ఏదైనా కొనియచ్చు. కొన్నిసార్లు చీప్గా వస్తే మనం ఏం చేస్తాం, మనకు అవసరం లేకపోయినా కొనేసి ఇంట్లో పెట్టుకుంటాం. భారతదేశం ఇది ఎక్కువ జరుగుతుంది. ఉల్లిపాయల రేట్లు పెరిగింది మాకు టీవీలో స్కోరోలు రావడం ఏం జరుగుతుంది, బస్తాలు బస్తాలు కొనుక్కొచ్చేస్తాం. ఆయిల్ రేటు పెరగడం అంటే ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చేస్తాం. ఏంటి మనకు అవసరం లేకపోయినా కానీ తక్షణ అవసరం లేకపోతే తీసుకొచ్చి మనం దాచుకుంటాం. అయితే ఆ దేవుని సేవకుడు మనవాడు చెప్పులు కొని మనప్పుడు ఈ చెప్పులు కావాలా, అయితే కొనియాలని తీసుకెళ్ళి షాప్ తీసుకెళ్ళి కొనిచ్చేవాడు. వాళ్ళు మనవాడిని తీసుకెళ్ళి ఏమన్నాడంటే మనం ఒక చిన్న ప్రార్థన చేద్దామన్నాడు. ప్రార్థన చేద్దామని కూర్చోబెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత షాప్ తీసుకువెళ్తే ఈ అబ్బాయికి డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి కాస్ట్లీ కొనియచ్చు, ఖరీదైనటువంటి చెప్పులు కొనియచ్చు. కానీ ఆ కుర్రోడికి ఇష్టమైనవి, నచ్చినవి చాలా తక్కువ రేట్లో దేవుడు ఒక మంచి చెప్పులు చూపించాడు. అప్పుడు తీసుకొచ్చేసి అప్పుడు అబ్బాయిని మనవాడిని తీసుకొచ్చి చెప్పాడంట, మనం ఏది చేసినా కానీ ఫస్ట్ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడే మనకు ఏది కావాలో దాన్ని దేవుడు చూపిస్తాడు. ప్రార్థన చేయకపోతే మనం ఉన్నాయని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, సమయాన్ని ఖర్చు పెట్టేస్తాం, చివరికి మిగిలేది శూన్యం, ఏమీ మిగలదు నాయనా. కాబట్టి ఏది చేసినా కానీ మొదట నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మనకి తోడుగా ఉండి మంచి వస్తువులు చూపిస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడితో అంటు పెట్టుకుంటాం అని వాళ్ళ మనవాడికి నేర్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇంటిలో కూడా ఈ రోజున ప్రార్థన ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఇల్లంతా అయిపోండి. ఎక్కడ నువ్వు గదిలో నడిచినా, పడుకున్నా, వంట చేసినా, మరి బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ మాట గుర్తు రావాలి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం మాటలు గుర్తు రావాలి. అప్పుడు ఈ గృహమంతా కూడా ఎవరంటారు? దేవుడు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి యందు దేవుడు లేని స్థలము లేదండి. దేవుడు లేని స్థలము, నేను దేవుడు లేడంటలేదు, దేవుడు లేని స్థలము లేదండి, అంతటా ఆయన. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం దేవుని మీద ఆధారపడదాం. మన కుటుంబము ఆశీర్వాదింపబడే కుటుంబంగా ఉన్నట్లుగా దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిద్దాం. మనమందరం కూడా దేవుని యొక్క వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ స్థలాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి సరిస్పరిని సర్వశిష్టాన్ని వర్ధని ఇష్టాన్ని బంధువులు శ్రీకాశులందరినీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించుగా.